ఇప్పుడు చూపించినవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి మొక్కలు పెరగడానికి. మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇవన్నీ కలిపిందంతా మిశ్రమాన్ని ఇంచుమించుకు ఒక 1/2 కిలో వరకు దీనికి వేస్తున్నానండి. దీన్ని చూసారు కదా, ఇలా మట్టిని చుట్టాల్సిందే. అప్పుడప్పుడు మట్టి అయితే లూజ్ చేసుకుంటూ ఉంటే మొక్క వేర్లకి గాలి నీరు అవి మనం ఇచ్చిన పోషకాలు అవి చక్కగా అంది మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. అలాగే ఈ సీతాఫలం కూడా మంచి పూతతో ఉన్నది. ఇది పూత తీసి వేసుకున్నాను. కొంచెం వాతావరణంలో మార్పు వచ్చిందండి, దానివల్ల తర్వాత మిగతాదంతా కూడా కలిపేసుకున్నాను అనమాట. మిగిలి కొంచెం బ్యాలెన్స్ ఉంచాను, అది కూడా కలిపేశాను నేను. మన మునగ చెట్టు చూసారు కదా, పూత మీద ఉంది. హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికి ఒక ఎరువు అయితే ఇద్దామండి. ఇలా మన ఈ ఎరువులు ఇవ్వడం వల్ల పూత పిండి అయితే చక్కగా నిలుస్తుంది, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. అంటే రోజు వాటర్ ఇస్తేనే సరిపోదు కదండి, ఏదోటి ఎరువులు కానీ ఏదైనా లిక్విడ్ రూపంలో కానీ ఏదైనా ఇస్తేనే మన మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి. ఎందుకంటే మనం పెంచేది నేలలో కాదు కదా, కుండీల్లో పెంచుతాం కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ఎరువులు అయితే ఇవ్వాల్సిందేనండి. నేను ఇది వెర్మీ కంపోస్ట్ అండి, ఒక 10 kgs అయితే తీసుకొచ్చాను బయట నుంచి. దాన్ని ఇప్పుడు మన మొక్కలకి ఇందులో ఇంకా చాలా రకాలు కలిపి మన మొక్కలకైతే ఆర్గానిక్ ఎరువులు అయితే ఇద్దామండి. ఇలా అంటే నేను విడివిడిగా ఇద్దామని చెప్పేసి కొంచెం వర్మి కంపోస్ట్ అయితే తీసేసానండి. చూసారు కదండి, ఒక 10 kgs తీసుకొచ్చాను కదా, ఒక 5 kgs వరకు నేను ఈ టబ్లోకి అయితే తీసుకున్నాను వర్మి కంపోస్టు. అలాగే ఎప్సమ్ సాల్ట్ అండి, ఇది వేయడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. మనకి ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మొక్క షాక్కు గురవడం కానీ ఇవేమీ లేకుండా చాలా చక్కగా పెరుగుతాయండి. మీరు అన్ని మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అయితే ఇవ్వచ్చు. అలాగే వర్షపు నీటిలో ఉండే పోషకాలన్నీ కూడా ఎప్సమ్ సాల్ట్లో ఉంటాయని అంటారు కాబట్టి మీరు చక్కగా ఇవ్వచ్చండి. అలాగే ఇది వేపపిండి, జనరల్గా మనం ఆన్లైన్లో వేపపిండి తీసుకుంటే గింజలతోటి వేపపిండి తీసుకుని కొంచెం గ్రాన్యూల్స్లా ఉన్నట్టుగా, అంటే కొంచెం రఫ్గా ఉన్నట్టు ఉంటుంది కదా, కానీ ఇది నేను ఇక్కడ సీడ్స్ కొనే చోట తీసుకున్నానండి. ఇది అసలు ఎంత మెత్తడి పౌడర్లా ఉంది, అసలు ఎంత ఘాటుగా ఉందండి దీని వాసన అయితే కనుక. ఇది ఎలా అంటే వేప గింజలు, వేప ఆకు, వేప బెరడుతో తయారు చేస్తారంటండి. చాలా బాగుందండి, చాలా ఘాటు వాసన ఉంది. బయట కొన్న వాటిలో అస్సలు అంత వాసనే అనిపించదు మనకి. ఇది చాలా బాగుంది. దీన్ని మనం వాటర్లో కూడా నానబెట్టి మొక్కలకి ఇస్తే కనుక స్ప్రే చేసినా చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అంటే వేప నుంచి వేస్తాం కదా, అలా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనిపించింది అనమాట. అలాగే ఇది మస్టర్డ్ కేక్ అన్నమాట. ఈ మస్టర్డ్ కేక్ని కూడా పొడి చేసి వేసుకోండి. అంటే నేను పొడి చేయలేదండి, అంటే మన వాటర్లో నానబెట్టిస్తాం కదా, అలా వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకా కరెంట్ కూడా లేదు, దానివల్ల పొడి చేయడానికి లేక నేను మెత్తడి పౌడర్ ఉన్నది వేసేస్తున్నాను. నేను ఉజ్జాయింపుగా వేసేసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు 5 kgs తీసుకున్నాను కాబట్టి ఒక 100 గ్రాములు 150 గ్రామ్స్ అలాగా ఇది ఎప్సమ్ సాల్ట్ కానీ ఇది మస్టర్డ్ కేక్ కానీ వేసినట్టు వేసాను. వేపపిండి అయితే 1 kg తీసుకున్నానండి, మ్యాక్సిమం వేసేసాను, కొద్దిగా పక్కన ఉంచుకున్నాను. అలాగే బోన్ మీల్ ఒక ప్యాకెట్ ఫుల్గా వేసేసానండి, 1 kg ప్యాకెట్ వేసాను నేను. అలాగే ఇది పశువుల ఎరువు అండి, గేదెల ఎరువు ఉంటుంది కదా అదనమాట. కొంచెం బాగా మనకి బాగా మాగిన పశువులు ఎరువు బెటర్ కదా, అటువంటిది తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాం అన్నమాట. అది వేస్తున్నాను అన్నమాట. ఇది డైరెక్ట్గా పశువులు ఎరువు మట్టిలో కలవకుండా పేడలా ఉందన్నమాట. మొత్తం అంతా బాగా ఎండిందండి. అది కూడా కొంచెం పొడి పొడిగా ఉన్నదంతా తీసి వేసుకున్నాను. కొంచెం వాతావరణంలో మార్పు వచ్చిందండి, దానివల్ల తర్వాత మిగతాదంతా కూడా కలిపేసుకున్నాను అనమాట. మిగిలి కొంచెం బ్యాలెన్స్ ఉంచాను, అది కూడా కలిపేశాను నేను. మన మునగ చెట్టు చూసారు కదా, పూత మీద ఉందండి. దానివల్ల ఈ పూత పిండి నిలవాలంటే కనుక మనం దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వాలి కాబట్టి ఇదంతా ఇస్తుంది అనమాట. చుట్టూ మునగ చెట్టు చుట్టూ మట్టిని కొంచెం పాదులాగంటే కొంచెం గ్యాప్, వేర్లకు దూరంగా కొంచెం మట్టిని లూజ్ చేసుకుని అందులో ఈ ఎరువంతా వేసేస్తున్నానండి. ఇంచుమించుకు ఒక 3 kgs వరకు దీనికి వేసానండి. అంటే కొంచెం మొక్క పెద్దది, దానికి ఎంత ఎక్కువ ఇస్తే అంత బాగా కుండీలో కదా మనం పెంచేది వస్తాయి కాబట్టి. పూత ఇది సెకండ్ టైం అండి, ఫస్ట్ టైం నిలవలేదు, సరే సెకండ్ టైం అయినా నిలువుద్దేమో అని చెప్పేసి ఇవన్నీ వేస్తున్నాను. ఆల్రెడీ కిచెన్ వేస్ట్ కూడా వేసానండి, ఇది కూడా వేస్తున్నాను. చూద్దామండి ఎలా వస్తుంది అనేది. కుండీల్లో కాబట్టి కొంచెం ఎక్కువగానే ఇవ్వాలండి. దీనికైతే ఒక 5 kgs వరకు ఇవ్వచ్చు. కాకపోతే మన దగ్గర అంత మిగతా మొక్కలు కూడా కావాలన్న ఉద్దేశంతో ఒక 3 kgs పైన వరకు అయితే వేసాను అనమాట. అన్నీ కలిపిన మిక్స్ అయితే ఒక 3 kgs వరకు వేసేసి మట్టితో కవర్ చేసేసానండి. తర్వాత ఇది వేసినప్పటి నుంచి వర్షాలు అయితే బాగా కురిసాయన్నమాట. దీని తర్వాత జామ మొక్క అండి, సీడ్తో పెంచిన జామ మొక్క అన్నమాట. ఇది ఈ సీడ్స్తో వచ్చిందండి ఈ మొక్క అయితే. దీన్ని అలాగే చిన్న కుండీలో ఉండేది, దాన్ని తీసి పెద్ద దానిలోకి మార్చిన తర్వాత చక్కగా పూత వచ్చింది. అలాగే
పిందులు కూడా నిలిచాయండి, కానీ దానికి వెనకాల మిల్లి బగ్లాగా తెగులు వచ్చేసేటట్టుగా పోతంతా రాలిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా పోత కాలంలో దానికి పోషకాలు ఇవ్వాలి కాబట్టి ఇది కూడా చూడండి మట్టి బాగానే లూజ్గా బాగానే ఉందన్నమాట. ఆల్రెడీ పశువుల ఎరువు అయితే ఇంతకుముందు వేసానండి, ఇప్పుడు ఈ మిక్స్ కూడా వేస్తున్నాను. ఇందులో మస్టర్డ్ కేక్ ఇవన్నీ వేయడం వల్ల మనం చక్కగా దానికి కావాల్సిన పోషకాలన్నీ అంది మనం ఇప్పుడు చూపించడం అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి మొక్కలు పెరగడానికి. మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇవన్నీ కలిపిందంతా మిశ్రమాన్ని ఇంచుమించుకు ఒక 1/2 కిలో వరకు దీనికి వేస్తున్నానండి. దీన్ని చూసారు కదా, ఇలా మట్టిని చుట్టూ లూజ్ చేసి మొక్కకు చుట్టూ వైపులా వేసేసి మనం మట్టితో కవర్ చేసేసుకున్నామంటే చక్క మొక్క పెరుగుతుంది. దీని రిజల్ట్ కూడా తర్వాత చూపిస్తాను. అంటే ఇంత వేసాం కదా, ఎలా వచ్చిందనేది రిజల్ట్ కూడా చూద్దామండి. ఇలా మొక్కలు మనం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఏదైనా ఇస్తే తప్పించి కుండీల్లో అంత మంచి రిజల్ట్ అయితే తీసుకోలేమన్నమాట. నేల అయితే ఓకే, దానికి కావాల్సింది వేర్లు వెతుక్కుంటూ వెళ్ళి తెచ్చుకుంటాయి, కానీ దీని అయితే మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వీటి పోషకాలు అయితే. అలాగే ఇది పాల సపోర్ట్ అండి, చూపించాను కదా. కొంచెం పూతతో ఉన్న మొక్క తీసుకున్నాను, తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత కొత్త చిగురులు చూసారుగా, కొత్త చిగురులు వచ్చాయి, కొత్త చెట్టు అంతా పూత కూడా వచ్చిందండి. కాకపోతే మనకి ఈ పూత నిలవాలంటే మరి మనం ఏమిటి ఇవ్వాల్సిందే కదా, కాల్షియం అందాలి, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్ని రకాలు దానికి అందేటట్టుగా ఈ పోషకాలు అయితే ఇస్తేనే అన్నీ అంది మనకి పూత అయితే నిలుస్తుందండి. చూద్దామండి. దీనికి కూడా చుట్టూ మట్టిని లూజ్ చేసేసి మనం తయారు చేసిన ఎరువు అయితే వేస్తున్నాను నేను. ఇది పాల సపోటా అండి, ఇది రిపోర్ట్ చేశాను ఈ మధ్య చేశాను కదా, అప్పుడు ఆల్రెడీ దీనిలో కొన్ని మట్టిలో కొన్ని ఎరువులు కలిపి వేశాను నేను. అప్పుడైతే వర్మి కంపోస్ట్ లేనట్టుందండి, మిగతావి అయితే వేశాను, వేపపిండి ఇలాంటివన్నీ కలిపాను నేను. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నానండి. ఇవన్నీ చుట్టూ ఇలా మట్టిని కొంచెం లూజ్ చేసేసుకుంటే మనం ఈ వేసిన పోషకాలు స్లోగా రిలీజ్ అవుతాయి చక్కగా వాటికి. కాకపోతే ఇవి వేసిన ఇది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వాటికి ముందు అన్నమాట నేను వేసింది ఇది. ఆ నెక్స్ట్ డే నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. మరి మొక్కకు అందుతుందో లేకపోతే వెళ్ళిపోతుందో చూడాలి. మరి లిక్విడ్ అయితే ఇంకా మనకు కన్ఫామ్ అండి. ఆ రోజు లిక్విడ్ ఏమైనా ఇచ్చామంటే వర్షం పడిందంటే ఇంకా దాని మొక్క తీసుకుందాని కంటే వేస్ట్ అయ్యేది ఎక్కువ. కాకపోతే ఇది సాలిడ్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి పర్వాలేదు, కొంచెం మట్టితో కవర్ చేస్తాం కాబట్టి మట్టి కొట్టుకుపోకుండా ఉంటే కనుక మనకి పైన షేడ్ నెట్ కూడా ఉంది కాబట్టి అంత మరీ వాటర్కి కొట్టుకుపోయేంత అవకాశం ఉండదండి. కాబట్టి మబ్బుగా ఉన్న ధైర్యంగా అయితే మొక్కలకి వేసేస్తున్నాను నేను. ప్లస్ సండే అయితే కనుక కొంచెం ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఉంటుందండి. 2 టైమ్స్ వెళ్తాము, మధ్యలో ఒక రోజు వెళ్తాం, కానీ మధ్యలో వెళ్ళినప్పుడు వెంటనే మొక్కలకి నీళ్ళు పోసి వచ్చేస్తాం, కానీ ఎక్కువ టైం ఉండడానికి ఉండదు. సండే మాత్రం సెలవు కాబట్టి మనం కొంచెం ఎక్కువ టైం ఉంటాం కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. ప్రతి సండే ఏదో ఒక లిక్విడ్ ఏదో స్ప్రే చేయడమో, లేదా వేప నూనె స్ప్రే చేయడమో, లేదన్నా వేయడం, మట్టిని లూజ్ చేసుకోవడం, ఇలాంటి ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. ఈ దానిమ్మ మొక్క చూసారు కదండి, ఇది కూడా పూత పిండి మీద ఉంది చూడండి. ఆల్రెడీ ఒక కాయ అయితే రెడీ అయింది. అలాగే పూత కూడా బలం సరిపోకేమండి, చాలా వరకు పూత అయితే రాలిపోయింది, ఇంకా వస్తుంది రాలుతుంది అనమాట. దీనికి కూడా మనం ఇది ఇచ్చామంటే ఆ కాయ సైజు పెరుగుతుంది, కొత్తగా వచ్చే పూతకి బలం కూడా వస్తుంది అనమాట. చూడండి చక్కగా మనకి ఇవన్నీ ఈ కాయ తయారవ్వాలంటే దీనికి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వాల్సిందే. అప్పుడప్పుడు మట్టి అయితే లూజ్ చేసుకుంటూ ఉంటే మొక్క వేర్లకి గాలి, నీరు అవి మనం ఇచ్చిన పోషకాలు అవి చక్కగా అంది మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. అలాగే ఈ సీతాఫలం కూడా మంచి పూతతో ఉన్నది. ఇది పూత చూపించాను కదా ఇంతకుముందు కూడా, పూత వస్తుంది, రాలుతుంది, మాడిపోతుందండి దానికి. అందుకని చెప్పి దీనికి కూడా ఈ ఎరువు అయితే వేస్తున్నాను నేను. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఈ బియ్యం కడిగిన నీళ్ళని, పప్పులు కడిగిన నీళ్ళు, అసలు ఏది వేస్ట్ అవ్వకుండా ఈ పిండిలు అంటే మన పప్పు కడిగిన నీళ్ళు, లేకపోతే దోశ పిండిలో, లేకపోతే ఇడ్లీ పిండి, ఇవేవో గ్రైండర్ కడిగిన నీళ్ళు, ఇవన్నీ అసలు ఏది మిస్ అవనిచ్చేదాన్ని కాదు. ప్రతిదీ మా మొక్కలకు పోసేదాన్ని కాబట్టి రిజల్ట్ బాగానే ఉండేది. ఇప్పుడు ఇవి దూరంగా ఉన్నాయి, వారానికి 2 సార్లు అయ్యేటప్పటికి ఇలా ఎప్పుడన్నా ఎరువులు వేస్తే తప్పించి పెద్దగా పోషకాలు అందక కొంచెం మొక్కలు ఇంటి దగ్గర ఉన్నంత రిజల్ట్ అయితే రానట్టే అనిపిస్తుంది నాకు. ఇవి చూడండి మల్చింగ్ వేసుకున్నానండి నేను.
ఈ కోడిగుడ్డు అట్టలు ఉంటాయి కదండి, అవి మనం ఏదో ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆన్లైన్లో, అవి వచ్చిన అట్టపెట్టెలు కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను మల్చింగ్ వేయడం వల్ల ఈ సమ్మర్లో కొంచెం మొక్కలు మరీ పాడవకుండా, లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే నాకు చాలా చామంతి మొక్కలు అయితే చనిపోయాయండి. అప్పుడు కూడా షేడ్ నెట్ ఉంది కానీ వాటర్ వేసి అంటే ఎంత వేసినా మా ఎండలు గట్టిగా వస్తాయి. కొంచెం అయినా ఈసారి మనకు వర్షాలు పడడం వల్ల కొంచెం పర్వాలేదేమో, కానీ ఎండలు ఎక్కువగా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ అయితే మంచి మంచి చామంతి మొక్కలన్నీ మిస్ అయిపోయాను నేను. అందుకని చెప్పి ఈసారి అలా జరగకూడదని చెప్పేసి ఈ అట్టలు ఉన్నాయి కదండి, కోడిగుడ్లు అట్టలు చాలా బాగా కాస్తున్నాయి అనమాట, అంటే తడి ఆరిపోకుండా ఉన్నాయి. అవి వేసేసిన ఆ చెమ్మ అనేది అలా ఉంటుందన్నమాట, కొంచెం ఎక్కువ రోజులు నిలబడుతుంది. మన వాటర్ వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కదా. నాకైతే చాలా బాగా యూజ్ అయిందనమాట ఈ అట్టపెట్టెలు అయితే. ఇంకెప్పుడు ఈ ఆర్డర్ వచ్చినా ఆ పెట్టి బయట వేస్ట్ చేయకుండా వెంటనే దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తున్నాను చెప్పాను. పశువుల ఎరువు కూడా కొంచెం గట్టిగా ఉంది కదండి, దీన్ని కూడా కొంచెం ఇలా విరిసి వేసేస్తున్నాను. వేసి మట్టితో కవర్ చేస్తే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి పర్వాలేదండి, వచ్చేది వర్షాకాలమే కాబట్టి త్వరగానే అది మట్టిలా కలిసిపోతుంది, స్లోగా రిలీజ్ అవుతుంది, హెల్తీగా పెరుగుతుంది అనమాట. ఇది చూడండి, ఈ మందార మొక్క చూడండి చక్కగా ఎన్ని మొగ్గలతో వచ్చాయో. ఇలా కాకరపాదు ఇవన్నీ అంటే మన దగ్గర ఇంకా చాలా మొక్కలు అన్నీ చూపించట్లేదు నేను, చాలా ఉన్నాయి కదండి, డ్రాగన్ ఫ్రూట్ అని మల్లె మొక్కలని అన్నిటికీ నేనైతే ఈ ఎరువు అయితే వేసేసాను అనమాట. మిగతాది కూడా కలిపేసుకుని అన్నిటికీ వేసానండి. అంటే మొక్క సైజుని బట్టి నేను వేసాను అనమాట. ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, ఒక కలిపిన మిశ్రమాన్ని 1 కేజీ 2 కేజీలు, పెద్ద మొక్కలు అయితే ఒక 5 కేజీలు అలా వరకు వేసామంటేనే కనుక మనకి రిజల్ట్ బాగుంటుంది. ఈ మల్లె మొక్క చూడండి, ఇది అసలు నాకు విసుకొచ్చేసి ఈ మొక్కను పీకేద్దాం అనుకున్న టైంలో మొగ్గలు స్టార్ట్ అయ్యాయన్నమాట. కానీ ఆకుకి ఏదో పురుగు వచ్చిందండి, దానికని చెప్పి ఆకులన్నీ తీసేస్తున్నాను నేను. చూసారు కదా, ఈ పూత అంతా నిలిచి ఎప్పుడుగా కాయలు ఇప్పుడు మాత్రమే చూడాలి. ఈసారి పెద్ద డ్రమ్లో పెట్టానండి, మరి ఇంకేమన్నా పోషకాలు మిస్ అవుతున్నాయేమో కానీ పిందిగా అయితే మారట్లేదు. ఈ సెకండ్ టైం అయితే పూత అయితే రావడం. ఈ పేపర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఏదైనా యూజ్ అవుతుందని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.